ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో 362 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సరిగ్గా 11:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీకి చేరుకుంటారు. మున్సిపాలిటీలో దాదాపు 362 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు, ఉమ్మడి జిల్లా కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేకంగా భారీ సభను కూడా ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాల వారీగా ఎక్కడైతే పురపాలికలు ఉన్నాయో అదేవిధంగా నగరపాలిక సంస్థతో పాటు అన్ని పురపాలికలకు సంబంధించిన ముఖ్య నాయక గణాన్నంతా కూడా ఇక్కడికి తరలిస్తున్నారు. అదేవిధంగా పాలేరు నియోజకవర్గం నుంచి కూడా భారీగా జన సమీకరణ ఏర్పాటు చేస్తున్నారు. తొలిసారిగా ఏర్పాటు అయిన పురపాలికగా ఉన్న ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు ఒకే రోజు 362 కోట్ల నిధులతో ఇవాళ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇది ఎన్నికలకు ముందే, పురపాలిక ఎన్నికలకు ముందే ఈ పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో ఒక అభివృద్ధి పండుగకు కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మద్దులపల్లి మార్కెట్, ఇప్పటికే ఖమ్మం మార్కెట్ రైతులకు కొండంతగా అండగా ఉంది. ఈ మద్దులపల్లి మార్కెట్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి మద్దులపల్లి మార్కెట్ను లాంఛనంగా ప్రారంభిస్తాడు. ఇక్కడి నుంచి రేపటి నుంచి రైతులకు మొత్తం క్రయ విక్రయాలు, లావాదేవీలు పూర్తి స్థాయిలో జరిగేలా మద్దులపల్లి మార్కెట్ను కూడా ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. అదేవిధంగా పాలేరు నియోజకవర్గానికి కేటాయించిన జేఎన్టీయు కళాశాలకు సంబంధించి కూడా ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేసారి అన్ని కార్యక్రమాలకు 362 కోట్లతో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సరిగ్గా 11:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం కూడా ఇక్కడికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వస్తారు. ఈ హెలికాప్టర్ నుంచి తర్వాత నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఒకేసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. ప్రధానంగా మద్దులపల్లిలో జేఎన్టీయు కళాశాల శంకుస్థాపన, అదేవిధంగా నర్సింగ్ కళాశాలను కూడా ఇప్పటికే ఇక్కడ భారీ అంగులతో నిర్మించారు. దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా పాలేరు నియోజకవర్గ ప్రజలకు, రైతులకు మున్నేరు నీటిని తరలించి సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పాలేరు మున్నేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రారంభిస్తారు. అదేవిధంగా మద్దులపల్లి మార్కెట్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా కూసుమంచి మండలానికి సంబంధించి ఎక్కడైతే జాతీయ రహదారి ఆనుకొని ఉన్న కూసుమంచి మండలంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా నిర్మాణానికి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు మంత్రివర్గం సంబంధించిన సభ్యులందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీగా జన సమీకరణ కూడా చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన తొలి క్రతువు కూడా పూర్తయింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన చైర్మన్లకు సంబంధించిన కేటగిరీలు కూడా, రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎన్నికల ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాతో ఇక్కడ ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మొత్తం ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం కార్పొరేషన్ మినహా మిగతా అన్ని పురపాలికలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నందున ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే పురపాలికలు ఉన్నాయో అక్కడి నుంచి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ తరలిస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నాయకుల గణానికి మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఇక్కడి నుంచి ఈ సభ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఖమ్మం చేరుకుంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన భోజనం చేసిన తర్వాత సిపిఐ భారీ బహిరంగ సభ, శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఆ సభ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుంటారు. మేడారంలో మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు 2-3 రోజులుగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా వైపు జన సమీకరణ చేయడం, మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసే సభకు మాత్రం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సరిగ్గా 11:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చేరుకుంటారు. నేరుగా వర్చువల్గా అన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ఇక్కడ ఈ సభ నుంచే ప్రసంగించబోతున్నారు. ఓవర్ టు స్టూడియో.